మా మూల వెంకటేశ్వర రెడ్డి కోరిక మేరకు అయ్యప్పపేట పూర్వం ఈ నాటకాలు అవి జరుగుతాయి కదా, అది జరిగేటప్పుడు ఆ పద్యాలు అవి నచ్చుతాయి కదా మా నాన్న లాంటి వాళ్ళకి. వెంటనే వాళ్ళు ఏదో చీటీ మీద వాళ్ళ పేరు గోత్రం రాసేసి డబ్బులు పంపిస్తారు. అప్పట్లో 30-40 ఏళ్ళ క్రితం 5 రూపాయలు 10 రూపాయలు అంటే బోల్ డబ్బులేగా. శ్రీ శ్రీ సత్యనారాయణ గారు మా యొక్క గాన కళా సభని ఆశీర్వదించుతూ ప్రేమతో వారు 10 రూపాయలు పంపారు. వారిని, వారి కుటుంబాన్ని, వారి బంధుమిత్రుల్ని, వారి హితుల్ని, వారి స్నేహితుల్ని అందరినీ ఆ సీతారామచంద్రమూర్తి, ఆ మదన గోపాల స్వామి చల్లగా వస్తూ వాహన ఇంకా పెద్దదంతా చదివేస్తాడు. చదివి చల్లగా చూడండా హో చూడాలిగా అని ఇంకా చూడుగాక అని ఇంకా ఆయన యొక్క స్తోత్రం అంతా చేసేస్తాడు పాపం. మళ్ళీ ఆ పద్యం అంటారు. అబ్బా, కొప్పరపు వెంకటకవుల, తిరుపతి వెంకటకవులు రాసినటువంటి చెలియో చెల్లకోనే చేసిన ఎలా వచ్చారు కన్నా పాన శాస్త్రి గారు, దశరథరెడ్డి గారు మీకు వచ్చా? రెడ్డి నీకు వచ్చా? బావా ఎప్పుడు వచ్చి తీవు నీవు, ఎలా వచ్చా నీకు తెలీదా? ఇది ఎవరిదో తిరుపతి వెంకటకవులు. ఇవన్నీ అన్నగారు డివిఎస్ కర్ణాలో వాడారు. జెండాపై కపిరాజు, ఇది కూడా వారిదే. సో అలా చాలా గొప్పోళ్ళు పుట్టారు. ఈ నేల మామూలుది కాదండి. చిలకమత్తి పుట్టినది ఇక్కడే, వెంకట కవులు పుట్టినది ఇక్కడే, మల్లన్న ఉన్నది ఇక్కడే, కన్నప్ప పుట్టినది ఇక్కడే, అన్నమయ్య పుట్టింది ఇక్కడే, వెంగమాంబ పుట్టింది ఇక్కడే. ఏమిట్రా అది దిగడా? థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. ఫారెస్ట్ వాళ్ళు కదా. అయ్యో, అడవి రాజ్యంలో వాళ్ళే ఉండాలి. అద్దాలు తీసుకోండి. ప్రకృతి కదండి, అందుకే ఈ ప్రకృతి చూడగానే దుమ్మున్న పర్లే, మీకు దమ్ముంది, రిపేర్ చేసుకోవడం సొమ్ము ఉంది. జై రుయా, జై స్విమ్స్. లేకపోతే ఈ పాటికి ఇక్కడ బిల్డింగ్లు వచ్చిండే. సరే, మొత్తానికి మనం లేదు ఇప్పుడు, ఓన్లీ ఓసి, నో ఏసీ. అందుకే మా రెడ్డి అడిగాడు కాబట్టి పాడుతున్నాం. ప్రకృతి ఎంతటి భాగ్యశాలివమ్మా, రే పగలు ఇరుముడి కాగా మలయాత్ర సాగితివమ్మా. ప్రకృతి ఎంతటి భాగ్యశాలివమ్మా, రాజమేఘమ యచటికి పయనం ఆ స్వామి సన్నిధికా, రాజమేఘమ యచటికి పయనం ఆ స్వామి సన్నిధికా, ఎంతటి తొందర నీలో ఆ చిరుపాదము లభిషేకించగా, ఎంతటి తొందర నీలో ఆ చిరుపాదములభిషేకించగా. ప్రకృతి ఎంతటి భాగ్యశాలివమ్మా. గోవిందా.